ఆర్కే రెడ్డి గారు, మీ ప్రాజెక్ట్ రీజనల్ లింక్ కూడా చాలా దగ్గరగా ఉందని చెబుతున్నారు, విజయవాడ హైవేలో చౌటుప్పల్ దగ్గర. కానీ రీజనల్ లింక్ కూడా శ్రీశైలం హైవేలో వస్తుంది, బెంగళూరు హైవేలో కూడా వస్తుంది. ఇక్కడ విజయవాడ హైవేలో మీ ప్రాజెక్ట్ దగ్గర ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు RRR అనేది మొత్తం వచ్చేసి 360 కిలోమీటర్స్ అండి. 360 కిలోమీటర్స్లో ఫస్ట్ పార్ట్ నార్త్ పార్ట్ చౌటుప్పల్ టు సంగారెడ్డి 180 కిలోమీటర్స్. ఆ 180 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ 90% ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే డిపిఆర్ సౌత్ పార్ట్ అయితే డిపిఆర్ కూడా ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా పూర్తిగా కంప్లీట్ కాలేదు. సో ఇప్పుడు ఏదైనా కానీ సరే, ఎప్పుడైనా కానీ సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ డెవలప్మెంట్ అవుతుందో అక్కడే లేటెస్ట్గా వచ్చే కంపెనీలు అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. మనోళ్ళు చెప్పినట్టుగా 30 acres గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేసింది. అది గవర్నమెంట్ ల్యాండ్. అది దాని ఏంటంటే స్పెషల్ సెజులు ఇచ్చారు, 3 సెజులు ఇచ్చారు. ఒకటి ఫార్మా, ఒకటి ఐటీ ఇండస్ట్రీ, ఒకటి ఇంకోటి మామూలు జనరల్ డిస్ట్రిక్ట్ లెక్క ఇచ్చేసారండి. సో మనకి ఏంటంటే ఎప్పుడైనా కానీ సరే ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ అయ్యి కన్ఫామ్ అయ్యిందండి గవర్నమెంట్ ప్రాజెక్టు, అక్కడే ఎవరైనా కానీ సరే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వస్తారు త్వరగా. సో అందుకని మనం చెప్పేది ఏంటంటే ఈ చౌటుప్పల్ టు సంగారెడ్డి దాంట్లో మొత్తం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ అయిపోయింది, ప్లస్ ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. కాబట్టి సో మనకి ఇప్పుడు ఇన్వెస్టర్లు కూడా చూస్తారు మనకి, అంటే మనకి గవర్నమెంట్ ఇచ్చే రోడ్ డీటెయిల్స్ ఉంది. సో మనకి ఆ రోడ్ నుంచి ఎంత దూరంలో మన ప్రాజెక్ట్ తీసుకోవాలి, మనం ఎంత దూరంలో ప్రాజెక్ట్ మనం ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి సో వాళ్ళు డీటెయిల్గా ఆల్రెడీ వాళ్ళకి రిపోర్ట్ ఉంది. కాబట్టి ఇన్వెస్టర్ త్వరగా ఇన్వెస్ట్ చేస్తారు, ప్లస్ ఇక్కడ ల్యాండ్ ఎప్రిషియేషన్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. కస్టమర్ సైట్ విజిట్కి వస్తే రీజనల్ లింక్ కూడా ఎక్కడ వస్తుంది, మీ ప్రాజెక్ట్ నుంచి ఎంత దూరంలో చూపిస్తారా? 100% చూపిస్తామండి. ఇక్కడ మార్కింగ్స్ కూడా ఉన్నాయండి. చౌటుప్పల్ టు సంగారెడ్డికి వెళ్ళేది 90% మార్కింగ్ కూడా ఇచ్చారు. ఏదైనా ఉంటే చిన్న చిన్న డీవియేషన్స్ ఉంటాయి తప్ప 90% అయితే అదే ఉంటుంది, ఓల్డ్ వర్షన్ ఉంటుంది. సో అందుకని మీ ప్రాజెక్ట్ పేరు కూడా RRR కౌంటీ అనే పెట్టారు. అంటే క్యాచ్ ఉండడానికి ఐకానిక్స్ RRR కౌంటీ అని పెట్టారు, రీజనల్ రింగ్ రోడ్ కౌంటీ.